ప్రధానంగా బనకచెర్ల అంశంపైన రోజుకొక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మంత్రులు దీనిపైన ఒక మాట మాట్లాడారు, ఇటు కేంద్ర మంత్రులు కూడా ఒక మాట మాట్లాడిన పరిస్థితి. ప్రధానంగా దీనిపైన మొదటి నుంచి ఫైట్ చేస్తుంది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఏదైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, 200 టీఎంసీల పేరు చెప్పి 400 టీఎంసీల వరకు నీళ్ళు ఎత్తుకుపోయే కుట్ర జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా మొట్టమొదటిగా సారిగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు పక్క రాష్ట్ర మంత్రి కూడా లోకేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు. నమస్తే అండి సార్. లోకేష్ మాటలు ఏదైతే బనకచెర్ల ఎలా కట్టుకోవాలో తెలిసనే ఒక మాట మాట్లాడుతున్నాడు, అంటే దాన్ని ఎలా చూడాలి, ఎట్లా కట్టుకోవాలనుకుంటున్నారు? అండి ఇప్పుడు ఈ కాంగ్రెసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, నీలమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళ సిగ్గులేనితనానికి, వీళ్ళ బానిస మనస్తత్వానికి ఇలా మళ్ళొకసారి తెలంగాణ ప్రజల ముందు బయటకు వచ్చిన వాళ్ళు. లోకేష్ ఎవరండి? ఆంధ్రప్రదేశ్లో మంత్రి అయితే అయి ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకేంటి చంద్రబాబు కొడుకు అయితే అయి ఉండొచ్చు. వాళ్ళ అయ్యనే మెడలోంచి కేసీఆర్ తెలంగాణ సాధించిండు. మీ కనీసం సిగ్గు లజ్జ ఏముండదా మీ మంత్రులకు? అసలు నేను ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల తీసుకొని పోతా, లింక్ చేస్తాను నేను లోకేష్ సవాల్ వేస్తుంటే వీళ్ళు మాట్లాడరా అండి? ఒక్క మాట మాట్లాడరా? ఏమ్రా లోకేష్ ఎట్లా తీసుకుపోతావు? ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాం, నీలమంత్రి ఉన్నాం, మా తెలంగాణ మా రాష్ట్రం. ఒక్కడు మాట్లాడే కనీసం ఒక్క మంత్రి, ఒక్క ముఖ్యమంత్రి ఉన్నోడు అంటే మీరు చంద్రబాబుకు బానిసలని తెలవట్లేదా? ఇక అర్థం కావట్లేదా తెలంగాణ ప్రజలకు? ఇంకా సపరేట్గా లెక్కలు, టీఎంసీలు ఏం అవసరం లేదు దీంట్లో. లోకేష్ అనేటోడు ఆంధ్రప్రదేశ్ మంత్రి. బనకచెర్ల ఎట్లా తీసుకుపోవాలో మాకు తెలుసు, బనకచెర్లను ఎట్లా ఆపుతారో చూస్తా నేను. ఎవడు ఆపలేడు. సిడబ్ల్యూసి నుంచి పర్మిషన్ ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు, సెంట్రల్ నుంచి ఎట్లా తెచ్చుకోవాలో, డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు అంటుండే. సిగ్గులు అది అసలు మనుషులేనా మీరు? నాకు అర్థం కాదు. మంత్రుల సంగతి దేవుడేరు కానీ దేనికి మీకు మంత్రిమండలి? ముందులో పైలట్ వెనుకో పైలట్ తిరగడానిక? తెలంగాణ నీళ్ళు కాపాడే బాధ్యత మీ మీద లేదా? నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు సోయి లేదా? రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి. శాశ్వతంగా తెలంగాణ నీటి హక్కులు 200 టీఎంసీ దొబ్బుకొని పోతుంటే, కుట్రలు చేస్తుంటే దాంట్లో నువ్వు భాగస్వామి అయ్యి ఇవాళ తెలంగాణ ప్రజలు భావితరాలకు రావాల్సిన నీళ్లను నువ్వు ఇవాళ నాశనం చేయట్లేవా? తెలంగాణ నీళ్ళని ఏం సమాధానం చెప్తారు మీరు? ఎందుకో మాట్లాడరు కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా. ఈ మేధావులు ఏడదచ్చిరండి. కోదండరాం ఏడబోయిండు, ఆకులూని మురళి ఏడబోయిండు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు వాట్ దూట్ అని ఏం మాట్లాడరే? మీ నోరులు ఎందుకో బొంగిపోయినాయి. కోదండరాం గారు మీరు ఎందుకు మాట్లాడరని బనకచెర్ల విషయంలో? లోకేష్ మాట్లాడిన దాన్ని ఎందుకు రియాక్ట్ గారు మీరు? ఎమ్మెల్సీ కానీ ఇట్లా అనుకుంటారా? ఇక ఇదేనా మీ తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమ? శాశ్వతంగా 200 టీఎంసీ మిగులు జలాలు, వ్యర్థ జలాలను తీసుకుపోయి దోపిడీ చేసి తీసుకుపోతుంటే చంద్రబాబుడు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏ లెక్కలు లేవు, ఏ పత్రాలు లేవు, తీసుకుపోవడానికి అనుమతులు లేవు. కేంద్ర సాధికారిక సంస్థలన్నీ రిజెక్ట్ చేసినాయి, తిరస్కరించినాయి చంద్రబాబు ప్రపోజల్ని. దొంగ రూట్లో వచ్చి ఇప్పుడు దొంగచాటుగా ఒక కమిటీ అని పెట్టి రేవంత్ రెడ్డి ఆడే డ్రామాకు మీరు తెలపరకలా? ఎట్లా మాట్లాడతాయండి లోకేష్? నాకు అర్థం కాదు. నీ అయ్యని అడుగు, తెలంగాణ పవర్ ఏందో తెలుస్తుంది, తెలంగాణ పోరాటం ఏందో తెలుస్తుంది, కేసీఆర్ పోరాటం ఏందో తెలుస్తుంది. ఎన్ని కుట్రలు చేసినా, మీ అయ్య ఎన్ని కుట్రలు చేసినా కానీ ఏం చేయలేకపోయిండు. తెలంగాణ 14 సంవత్సరాలు కొట్లాడి సాధించిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు బతుకున్నాక మీరు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోగలుగుతారా? బనకచెర్లకు మీరు తీసుకుపోగలుగుతారా? మీ అయ్య తీసుకుపోలేడు, నువ్వు తీసుకుపోలేడు, నీ బ్రహ్మదేవుడు కూడా తీసుకుపోలేడు. కానీ ఇక్కడ ఒక డౌట్ సార్. ప్రధానంగా ఏదైతే కేంద్ర సంస్థలు అన్నీ రిజెక్ట్ చేసినాయి దాదాపు ఆయన చంద్రబాబు రాసినటువంటి లెటర్లకి, మళ్ళీ అదే సంస్థను మేము ఒప్పిస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? బలుపండి, బలుపు వీళ్ళ బానిసత్వం. అంటే నీకు ఒక 17-20 ఎంపీలు రాగానే నీ మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి, మోడీ ప్రభుత్వం ఆధారపడినంత మాత్రాన ఇక చట్టాలు ఉండవు, కోర్టులు ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, ఏది ఉండదా? ఎంత చులకన భావన అండి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఇవ్వాలా? అంటే మా ఇష్టం వచ్చిన నీళ్ళు తీసుకుపోతాం ఏంటి? ఇది బనకచెర్ల బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఆలోచన చేయాలి, ప్రజలకు అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు గోదావరిలో 3000 టీఎంసీలు నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్నాయి.
వృధాగా సముద్రంలో కలిసే నీళ్ళని తీసుకుపోయి ఇది ఏంటిది గోదావరి కావేరి నదుల అనుసంధానం అని పేరు పెట్టిండు. అది చేయవలసింది NWDA, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వంగా చేయవలసింది. వాళ్ళ లెక్కలు తేల్చాలి ఫస్ట్. NWDA ఇంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు, కేంద్ర సంస్థ. అది చేయాలి. దేశంలో ఎక్కడ నదులు అనుసంధానం చేయనా వాళ్ళు చేయాలి, వాళ్ళు ఏం తేల్చలేదు. ఈయన ఏమంటారు కావేరీ అనుసంధానం అని చెప్పి దొంగ నాటకాలు ఆడి దీని నుంచి గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ ద్వారా పెన్నాకు తరలించాలి, రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని ఈయన ప్రాజెక్టు. ఓకే, నువ్వు ఏమన్నా చావు, నీ నీళ్లు తీసుకుంటే నీకు వచ్చిన దాంట్లో పోలవరంలో రాయలసీమ తీసుకపో ఊరేగి ఏమన్నా చేయి, మాకు సంబంధం లేదు. మిగులు జలాలని ఎవరు చెప్పారు నీకు? ఏమన్నా కమిషన్ చెప్పిందా? ఒక ట్రిబ్యునల్. ఇప్పుడు నీళ్ళ గురించి చెప్పవలసింది భారతదేశంలో ఒకటి ట్రిబ్యునల్సే చెప్పాలి, తేల్చి చెప్పాలి. అలాట్మెంట్ వాళ్ళే చేస్తారు, ఎలకేషన్ వాళ్ళే చేస్తారు, పర్యవేక్షణ బోర్డులు చేస్తాయి. 200 TMC నీళ్లు సముద్రంలో కలిసి నేను తీసుకపోతా పోలవరం నుంచి అని అంటున్నాడు. నీటి వాటలు కూడా ఇంకా తేలలేదు కదా సార్. అదే నేను అనేది. ఇప్పుడు అసలు GRNB తేల్చరా? అసలు దాని మీద ట్రిబ్యునల్ లేదు రాష్ట్రం ఏర్పడ్డాక గోదావరి సంబంధించి. కృష్ణా మీద ఇప్పుడు కేసీఆర్ గారు కొట్లాడి సెక్షన్ 3 ప్రకారం కృష్ణా మీద ఒక ట్రిబ్యునల్ ఉంది, వాదనలు జరుగుతున్నాయి. గోదావరి మీద ఇంకా ట్రిబ్యునల్ కోరిండు, వాళ్ళే కోరిన, ఇంకా రాలే ట్రిబ్యునల్. కుట్ర ఇదే నేను అనేది. చంద్రబాబు కుట్ర ఏంటంటే ట్రిబ్యునల్ రాకముందే ఈ 200 TMC మీద హక్కులు సంపాదిస్తే శాశ్వతంగా మనకు 200 TMC తెలంగాణకు హక్కు కోల్పోతాం మనం. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో జరిగిన చర్చ, శ్రీకృష్ణ కమిషన్కి ఇచ్చిన నివేదికలు కూడా వీళ్ళు పేర్కొన్నది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, రోషయ్య ఉన్నప్పుడు పేర్కొన్నది. మొత్తం 1482 TMCలలో 968 TMC తెలంగాణకు, 512 TMCలు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పినారు. 968 TMCలు ఇప్పుడు తప్పంటాడు చంద్రబాబు నాయుడు. మీకు ఎక్కడి అంటాడు. అసలుకే ఎసరు పెట్టే కార్యక్రమం చేస్తుంటే కూడా ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు, ఈ నీళ్ళ మంత్రికి సోయి లేదు. ఎట్లున్నదండి నాకు అర్థం కాదు. హక్కు మనకు ఎందుకు ఉండదు? కేసీఆర్ గారు ఇట్లాంటి దొంగ బుద్ధి లేదో చేస్తారని చెప్పి కాళేశ్వరం కట్టి 240 TMCని గోదావరి నుంచి 3 TMCలో ప్లాన్ చేసిండు కేసీఆర్ గారు. 2 TMCలు కట్టాడు, ఇంకో TMC కూడా ప్లాన్ చేసినారు. 240 TMC అక్కడ చేసినాడు. సమ్మక్క సారక్క బ్యారేజ్ సంబంధించి 38 TMCలు ఉంటే దాన్ని 60 TMCలు పెంచినారు. సీతారామ సాగర్ సంబంధించి, సీతమ్మ సాగర్ సంబంధించి 60 TMCలు ఉంది. వార్ద 5 TMCలు, చరానా కరోటా 5 TMCలు, దాదాపు 400 TMC కేసీఆర్ గారు ప్లాన్ చేసి ప్రాజెక్టులు మనం ఉపయోగించుకోలే. గోదావరి కృష్ణా నీళ్ళని మనం ఎక్కువ డిపెండ్ అయ్యేటట్టు లేదని చెప్పి కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని ఈ ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తుందని చెప్పి, కేంద్రంలో బీజేపీ ఉంది వాళ్ళు సహకరిస్తారని చెప్పి, ఎందుకంటే కేంద్రంలో మోడీ తెలంగాణ వ్యతిరేకి, అక్కడ చంద్రబాబు నాయుడు ఆగర్భ శత్రువు తెలంగాణ ప్రజలకు. పర్మనెంట్గా ఆయన ఎన్నడూ కూడా తెలంగాణకు చేయడు ఆయన. ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి కేసీఆర్ గారు ముందు చూపుతోని నీళ్ళు తెలంగాణకు పారాలని చెప్పి దాదాపు 500 TMCకి ఆయన ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ దొంగలు ఏం చేస్తుండ్రు? కాళేశ్వరంలో మేడిగడ్డ 2 పిల్లలు కుంగిపోయాయని చెప్పి దాన్ని ఎండబెట్టిన, మొత్తం దాన్ని రిపేర్ చేయట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ నీళ్ళన్నీ గోదావరి ద్వారా లక్షల క్యూసెక్కులు పోతున్నాయి. ఇది చూపెడుతుంది చంద్రబాబు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి. ఏం చెప్తున్నాడు? ఇక్కడి నుంచి వేస్ట్గా నీళ్ళు వస్తున్నాయి కదా, చంద్రబాబుకు పోలవరం క్లియరెన్స్ రావటం కోసము 200 TMC మిగులుతున్నాయని చెప్పి, మిగులు జలాలని చెప్పి ఆయన కన్విన్స్ చేయడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేడిగడ్డ రిపేర్లు ఆపింది. ఆ నీళ్లు వాడుకుంటే ఇక్కడ దాదాపు 40-50 లక్షలకు ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. చంద్రబాబు కోసమే నీళ్ళు కిందికి ఇడుస్తున్నారు. ఇవాళ చంద్రబాబు కోసమే మేడిగడ్డను రిపేర్ చేయట్లేరు. చంద్రబాబు కోసమే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌజులు మీరు ఆన్ చేయట్లేరు. చంద్రబాబు కోసమే గోదావరిని తీసుకుపోయి సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇది వాస్తవం కదా? ఎందుకు చేయట్లేరండి? మేడిగడ్డ 2 పిల్లలు కుంగిపోయి చేయరా? ఇంకోటి అది అవసరం లేకుండా మన జగదీష్ రెడ్డి గారు స్పష్టంగా అడిగిపోయి చెప్పినారు కదా, 93.5 మీటర్ల లెవెల్లో దాని డ్రాయింగ్ కెపాసిటీ అంటే 93 మీటర్లు ఉంటే నువ్వు కన్నెపల్లి పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ అక్కడ ప్రవహిస్తున్నాయి 97-98 మీటర్ల మీద నీళ్లు పోతున్నాయి కన్నెపల్లి దగ్గర నుంచి. ఎత్తిపోయడానికి మీకు ఏంది? ఒలుబరు ఏంది? కుట్ర కాదా ఇది? 97-98 మీటర్ల మీద గోదావరి నీళ్లు పోతుంటే కన్నెపల్లి దగ్గర 93 ఉంటే కూడా నీళ్ళు మోటార్లు ఆన్ చేసి నువ్వు ఎత్తిపోసి పైకి తీసుకుపోయి అన్నారం సుందీల ద్వారా తీసుకొచ్చి ఎల్లంపల్లికి తీసుకొచ్చి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మార్నర్ తీసుకొచ్చి ఇక్కడ కాకతీయ కెనాల్కి ఇచ్చి, తర్వాత ఇచ్చే SRSP అక్కడ దానికి మా సూర్యాపేట నియోజకవర్గం
పెన్పాడ్ లాస్ట్కి తీసుకుపోయేదానిక రావి చెరువు దానికి తీసుకుపోయే అవకాశం ఉండే. తుంగతుర్తిని ఎండబెట్టిరి, సూర్యాపేటని ఎండబెడితిరి, గోదావరి చెరువులో పోకుండా ఎండబెడితిరి. దేనికోసమే ఎండబెట్టుడు? చంద్రబాబు కోసం. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, గోదావరిలో వృధాగబోతున్నాయి ఒక డ్రామాలాడి ఇలా మొత్తం పండబెట్టిరు. మేడిగడ్డ కాళేశ్వరం మొత్తం పండబెట్టిరు. ఇది కుట్ర కదా. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు కేంద్రానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఒక సబ్మిట్ చేసిండు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు. 4 సాధికారిక సంస్థలు చంద్రబాబు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని మొత్తం కూడా తిరస్కరించారు. ఒకటి సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టాలన్నా ఫస్ట్ వాళ్ళు హైడ్రలాజికల్ క్లియరెన్స్ సిడబ్ల్యూసి ఇస్తేనే ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయాలి. సిడబ్ల్యూసి ఇచ్చేది ఏంటంటే ఇక్కడ వాటర్ అవైలబిలిటీ గురించి చెప్తారు వాళ్ళు. ఈ వాటర్ ఉంది, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు మీరని చెప్తారు. అప్పుడే బ్యాంకులు లోన్లు ఇస్తాయి. సిడబ్ల్యూసి క్లియర్గా చెప్పింది ఇంకా నీళ్ళు ఇక్కడ లేవా బాబు, ఇంకేం తేలలేదు, వాటాలు తేలలేదు, మిగులు జలాల వాటా ఏం తేలలేదు. ఇంతవరకు అక్కడ పై రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా కూడా అబ్జెక్షన్ తెలియజేసినాయి. కాబట్టి మొత్తం 5 రాష్ట్రాలు కూడా కూర్చోవాలి దీని మీద. కూర్చున్న తర్వాతనే చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ రిజెక్ట్ చేసిన వాళ్ళు పోలవరం డెవలప్మెంట్ అథారిటీ. మీదే కదా చంద్రబాబు, ఇది మీదే కదా. కేంద్రము కట్టుతున్న పోలవరం ప్రాజెక్టు యొక్క అథారిటీ, డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు క్లియర్గా రిజెక్ట్ చేసారు. ఇది పోలవరం డిపిఆర్లో లేదు. 200 టీఎంసీ మీరు డ్రా చేసి కృష్ణా ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోయి, ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లెపల్లి తీసుకుపోయి, బొల్లెపల్లి నుంచి మీరు ఎక్కడికో బనకచెర్ల తూములకు అక్కడ ఉన్న హెడ్ రెగ్యులేటర్ తీసుకుపోవడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇది పోలవరం డిపిఆర్లో లేదు. డిపిఆర్లో లేని మీరు చేయడానికి వీలు లేదు. మరి డిపిఆర్ అయినా మార్చి పోలవరం మొత్తం మారవాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ స్టేజ్లో దీని మీద మేము తిరస్కరిస్తున్నామని చెప్పినారు. మూడో వాళ్ళు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? జిఆర్ఎంబి, గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్. ఇది ఎక్కడ లేదు, ఇంతవరకు నీటి వాటర్లో తేలలేదు, మీరు తగిలిపోయి ఇది చేసి ఇది సాధ్యం కాదు అని వాళ్ళు తిరస్కరించారు. 4వ వాళ్ళు తిరస్కరించిన వాళ్ళు మీరు అడిగిన పర్యావరణ శాఖ అనుమతులు మీరేవైతే అడిగినరో వాళ్ళు కూడా ఈ 3 రిపోర్ట్ల మీద ఆధారపడి వాళ్ళు ఇస్తారు. కాబట్టి వాళ్ళు కూడా తిరస్కరించినారు. 4 కేంద్ర సాధికారిక సంస్థలు, నీటి ప్రాజెక్టులకు సంబంధించిన సాధికారిక సంస్థలు చంద్రబాబు పెట్టిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుని తిరస్కరించినాయి. మరి మీటింగ్ ఎందుకు పెట్టారో చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా జవాబు చెప్పాలి. కిషన్ రెడ్డి గారు మొన్న ఇంటర్వ్యూలో ఏమంటాడు? చంద్రబాబు లెటర్ రాసింది కాబట్టి మేము పిలిచినామంటాడు. మీరు కేంద్ర మంత్రి, అక్కడ కేంద్ర సాధికారిక సంస్థలేమో తిరస్కరించాయి, మీరే మీటింగ్ పెట్టినామంటారు. ఏంటండి ఈ డ్రామా? ఎందుకు మీటింగ్ పెడతారు? అలా ఇంకోటి, మీటింగ్ పెడితే 4 రాష్ట్రాలతో పెట్టాలి, 5 రాష్ట్రాలతో పెట్టాలి. యాక్చువల్గా ఆ మీటింగ్ గురించి కూడా ఇంకా డీప్గా మనం విశ్లేషణ కొనసాగిద్దాం సార్. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాలు, సమస్యలను పరిష్కరించకుండా, నీటి వాటాలను కూడా పరిష్కరించకుండా కేంద్రం ఇలా ఒంటెద్దుపోకడతో వెళ్తుందా అంటే వెళ్తుందనే సమాధానం ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా నీటి వాటాలు తేల్చలేదు. అలాగే ఏదైతే పక్క రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టు కట్టుకోవడానికి బల్కచెర్లకు సంబంధించి పర్మిషన్ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి అసలు సార్ ప్రధానంగా ఏదైతే బల్కచెర్ల దొడ్డిదారిన బల్కచెర్లకు పర్మిషన్ ఇప్పించడానికి కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆగా మేఘాల మీద ఢిల్లీకి వెళ్ళారు, మీటింగ్ ఏర్పాటు చేశారు. మీరు అన్నట్టు ఇందాక నా మిగతా రాష్ట్రాల మంత్రులను కూడా, ముఖ్యమంత్రులను కూడా పిలవాలి కదా అనేది. దానికి సంబంధించి ఎవరికి గురుదక్షిణ కోసం ఇవన్నీ ప్రయత్నాలు అనుకోవాలి? అసలు కమిటీకి శాంటిటీ లేదండి. ఇప్పుడు చంద్రబాబు ఆయన కేంద్ర సాధికారిక సంస్థలు తిరస్కరించిన తర్వాత ఆయన ఒక కేంద్రంతో కూర్చొని మాట్లాడి, మోడీ గారితో మాట్లాడి చేసిన డ్రామా ఏంటంటే, ఆ తెలంగాణ ముఖ్యమంత్రిని పిలవ ఏదో కమిటీ వేసి ఆ తెలంగాణ మాకేం అభ్యంతరం లేదు అని ముఖ్యమంత్రి రాసిచ్చేటట్టుగా ఒక డ్రామా ముందుగానే ప్రిస్క్రైబ్ చేసుకొని, అది ప్రిస్క్రైబ్డ్ నోట్స్ అవి చేసుకొని దాని ప్రకారం పోతే ఇగో తెలంగాణ నుంచి నో అబ్జెక్షన్ ఉంది మాకు అని ముందుకు పోవడానికి ఇతర సంస్థల దగ్గర ఇది పెట్టుకొని పర్మిషన్లు సాధించుకోవడం కోసం చంద్రబాబు ఆడిన డ్రామా. మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు? బనకచెర్లది కనుక ఎజెండా అయితే నేను పోను కమిటీకి అన్నాడు. అసలు ఈ కమిటీ ఎందుకని అడగాలిగా ముఖ్యమంత్రి. ఎందుకు కమిటీ వద్దంటున్నామంటే ఆల్రెడీ అపెక్స్ కౌన్సిల్ ఉంది. చంద్రబాబు ఈ తిరస్కరించిన తర్వాత ఆయన పోవాల్సింది ఎక్కడికంటే అపెక్స్ కౌన్సిల్ పోవాలి. నీటి జలశక్తి అది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్న కమిటీ. అది దానికి ఒక శాంటిటీ ఉంది. కేంద్ర ప్రభుత్వం నీటి వనరుల శాఖ మంత్రి ప్లస్ 2 ముఖ్యమంత్రులు ఉంటారు, అక్కడ చేయాలి. అది ఇది అక్కడ పద్ధతి. ఇంతకుముందు 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ జరిగింది. చంద్రబాబు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు జరిగినాయి మీటింగులు, జరిగినాయి. 16లో జరిగినాయి, 20లో జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి. అట్లాంటిది లేకుండా ఇప్పుడు ఏంది, ఈ కమిటీ ఒకటి సృష్టించాడు చంద్రబాబు. బీజేపీ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి సృష్టించి ఈయన పిలిచి, నేనేమన్నాడు పోయేటప్పుడు బనకచెర్ల ఎజెండా ఉంటే మాత్రం నేను పోను అన్నాడు.
ఆయన నైట్ ఫోన్ కొట్టిండు. ఏం తిక్క తిక్క వేసాలు వేస్తున్నారు అన్నట్టు ఏం సంగతి అని అన్నాడు గురుగారు. ఈయనకి ఉచ్చబడ్డ లాగులు తడిచింది. ఏమంటే రాత్రి ప్రయాణం అయిపోయిండు. ఆడికి పోయిండు, మీటింగ్ అయింది. బయటికి వెళ్ళాక ఏమంటాడు, బనకచర్ల లేని లేదు, బనకచర్ల గురించి మాట్లాడిన సరే బనకచర్ల లేని లేదు ఎజెండాలు అన్నాడు. ఇన్ని అబద్ధాలు పచ్చి ఒక్క ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవి. సరే నువ్వు అబద్ధాలు ఆడితే తాగుద్దా అది? పక్కనే ఆయన ఆయన ఎవరు ఉండే నీటిపారుదల శాఖ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఫస్ట్ ఎజెండాలు ఉన్నదే బనకచర్ల సమస్య. దీని మీద ఒక కమిటీ వేసినాము, 30 రోజుల్లో కమిటీ వేస్తాము, కమిటీ రిపోర్టు 30 రోజులు వస్తుందని ఆయన చెప్పిండు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి. ఏం చదివించు, ఏం చెప్తున్నావు నువ్వు? ఎవరో నమ్ముతారా నీ మాటలు? పక్క ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి లోపల జరిగిందంతా చెప్పిండు క్లియర్గా. దేనికి మీటింగ్ పెట్టినా, మీటింగ్లో ఏం చర్చ నడిచింది, ఏమి ఇచ్చినట్టు క్లియర్గా చెప్పిండ్రు. అయిపోయింది అది. అక్కడ అబద్ధం ఆడితే బయటపడుతుంది. ఇప్పుడు ఆ కమిటీకి దానికి సంబంధించి అసలు ఈయన దగ్గర ఇప్పుడు నీటి ముఖ్య సలహాదారు ఎవరు? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయన చంద్రబాబు దగ్గర ఉన్న మనిషిని ఆదిత్యనాథ్ దాస్ని పెట్టిండు. ఆదిత్యనాథ్ దాసు అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నీళ్ళని ఎట్లా దోసుకుపోవాలని అప్పుడు ఆ చంద్రబాబు నాయకుడు ఉన్న దాంట్లో ఉన్నాయన ఇవాళ తెచ్చి ఆయన ఫోన్ చేయగానే నేను పెట్టుకోండు. మరి ఆదిత్యనాథ్ దాస్ ఏం చెప్తాడు? చంద్రబాబు నియమించిన ఆయన ఏం చెప్తాడు? తెలంగాణకు మెయిల్ చేస్తాడా? చేయడు కదా. ఆంధ్రప్రదేశ్కే మెయిల్ చేయాలని చెప్తాడు. ఆయన పెట్టింది ఐడియాని ఈ కమిటీ, ఆయన ఇంటేసుకొని ఈయన తిరుగుతాడు. టోటల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధిష్టానం ఎవరు అంటే తెలంగాణ ప్రజలకు అర్థమైంది, చంద్రబాబు, మోడీ. రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ కాదు, ప్రియాంక గాంధీ కాదు. ఈ డైరెక్షన్లో నడవడం మిగతా కాంగ్రెస్ మంత్రులు క్యాబినెట్లో కూడా జరిగినటువంటి మీటింగ్లో కూడా కొంతమంది ఎదురు తిరిగినట్టు కొన్ని వస్తున్నాయి. వాళ్ళు ఎవరు అసలు? కాంగ్రెస్లో ముస్లిం స్టార్ట్ అయిందా ఏంది అసలు? ముస్లిం స్టార్ట్ కావాలి అసలు. శ్రీధర్ బాబు ఉన్నాడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు మంత్రి. ఇంకేం సాధిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ జీవితంలో? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఈ పిచ్చేసేయాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తుంటే అధిష్టానాన్ని కంప్లైంట్ చేయండి, డైరెక్ట్గా అడగండి, క్యాబినెట్లో డిసెంట్ పెట్టు, బయటికి రా, కొట్లాడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు, శ్రీధర్ బాబు లాంటి రావాలి, బయటికి కొట్లాడాలి. ఏం చేస్తున్నావు? పిచ్చి లేచినా నీకేమన్నా? నీళ్ళు పోతే మళ్ళీ వస్తాయా 200 టీఎంసీ నీళ్ళు? చంద్రబాబు కూడా వాని కోసం నువ్వు చేసేది ఏంది? నీకు ఆయనకు ఏమైనా బంధం ఉంటే చూసుకోండి, చేసుకోండి. కానీ రాష్ట్ర శాశ్వత హక్కులు, నీటి హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చని మాట్లాడాలి వాళ్ళు ఏం మాట్లాడతలేరు. బాధ అదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి తెలంగాణ వ్యతిరేకిని, జై తెలంగాణ అననోన్ని ఇవాళ ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోయే విధంగా చేస్తున్న బాధ్యత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వహించాలి. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడాలి. ఇలా మధుయాస్కి రియాక్ట్ అని ఇంకా చాలామంది రియాక్ట్ కావాలి. ఎందుకు రియాక్ట్ కావాలి అంటున్నా? మీరు కాంగ్రెస్ అంటుందిగా మేమే ఇచ్చిన తెలంగాణని. కానీ కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు చాలా క్లియర్ కట్గా చెప్పారు ఏంటంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఆ మాటలు అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి హరీష్ రావు కొన్ని మాటలు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అసలు నీటిపైన అవగాహన లేకుండా మంత్రి లోకేష్ ఇట్లా మాట్లాడడం ఏంటనేది దాన్ని ఎలా చూడాలి? అదేనండి. ఇప్పుడు ఈయన ఒక పీపీటీ ఇచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక పీపీటీ ఇచ్చారు. 2 సార్లు ఇచ్చిండు. ఇప్పటికి 2 సార్లు ఏం పీపీటీ? దాంట్లో ఇప్పుడు చంద్రబాబు ఒక మాట అంటుండు, ఇవాళ లోకేష్ కూడా అదే మాట మాట్లాడు. ఏమంటుండు? గోదావరి మీద తెలంగాణ ప్రభుత్వం కట్టుకున్న ప్రాజెక్టులో మేము ఎన్నడూ అడ్డుకోలేదు అన్నాడు. ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఆయన రాసిన లెటర్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి, పత్రికల్లో వస్తున్నాయి, అన్నిటిలో వస్తున్నాయి. నువ్వు పీపీటీలో పెట్టవలసిన లెటర్లు అవి కదా. నువ్వు పీపీటీలో ఏం పెడతావు? చంద్రబాబు అబద్ధం ఆడిండు, లెటర్ రాయలేదంటున్నాడు, అడ్డుకున్నాడు మన ప్రాజెక్టులని కదా నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పవలసింది. నువ్వేం చెప్తున్నావు? అవి పెట్టకుండా కేసీఆర్ మాట్లాడి అవి పెడుతున్నావు. కేసీఆర్ కొట్లాడిండు, కాళేశ్వరం కట్టిండు. గోదావరి మీద ప్రాజెక్టులకు, కాళేశ్వరం మీద డజన్ లెటర్లు రాసిండ్రు. అన్నిటి మీద రాసిండ్రు. సమ్మక్క సారక్క మీద రాసిండ్రు, సీతారామసాగర్ మీద రాసిండ్రు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియదా? ఆయన ఇప్పుడు మంత్రి కదా. దాంట్లో ఆయన నడుపుకు చంద్రబాబు లెటర్ రాసిండు కదా 2019-18 మధ్యన. అది వద్దని కూడా రాసిండు కదా. ఇందిరాసాగర్ ఉన్న దాన్ని కూడా వద్దని రాసిండు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు కోసము, నీకు చంద్రబాబుకున్న లాలూచితోని నీ మీద ఉన్న ఓటు కేసు మోడీ నుంచి తప్పించడానికి చంద్రబాబు సహాయం చేస్తున్నారనే ఉద్దేశంలో నీ వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ నీటి హక్కులను, తెలంగాణ ఇతర హక్కులన్నింటినీ చంద్రబాబుకు గురుదక్షిణగా ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టే విధంగా ఉన్నారు.
వీటిని ఎట్టి పరిస్థితిలో సహించము. లోకేష్ చెప్పిండుగా ఎట్లా కట్టుకోవాలో మాకు తెలుసు అంటున్నావు కదా లోకేష్, ఎట్లా ఆపాలో కూడా మాకు తెలుసు. ఇక్కడ ఉంది కేసీఆర్ బిడ్డ, గుర్తుపెట్టుకో, ఇక్కడ ఆషామాషి వ్యవహారాలు నడవవు. మీ అయ్యకు అడుగు కేసీఆర్ సంగతి ఏం చెప్తాడు, నీకు తెలియకపోవచ్చు కానీ మీ అయ్యని అడుగు చెప్తాడు కేసీఆర్ ఎట్లా కొట్లాడతాడు, కేసీఆర్ దెబ్బ ఎట్లుంటుంది, కేసీఆర్ రంగంలోకి దిగితే ఎట్లుంటుంది అనేది మీ నాయన్ని అడుగు తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎంత ఛాలెంజ్ చేస్తున్నావో లక్షలాది మంది రైతులను తీసుకొచ్చి కూడా కేసీఆర్ పోరాటం రేపటి నుంచి మొదలు పెడితే అందరూ దిగి రావాల్సిందే. ఒక్క చుక్క నీటి కూడా బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో కట్టనిచ్చే ప్రసక్తే లేదండి. నీ రేవంత్ రెడ్డికి పూనుకున్నా, చంద్రబాబు పూనుకున్నా, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా, ఒక్క నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి, బనకచెర్లకు అలవ చేయడానికి ఇక్కడ తెలంగాణ రైతాంగం ఒప్పుకోదు, తెలంగాణ వాదులు ఒప్పుకోరు. కేసీఆర్ అసలు గొంతులో ప్రాణం ఉండగా ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీని మీద నిరంతర పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతుంది. అన్ని అబద్ధాలు, ప్రాజెక్టులు అడ్డుకోలేదంటాడు, లెటర్లు పుంకాను లెటర్లు వచ్చినాయి. మళ్ళీ అదే అబద్ధం, చెప్పిన అబద్ధమే. వీళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకు బనకచెర్లు ఇంతకు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా మస్తు మంది వ్యతిరేకిస్తున్నారని దానికి సంబంధించి. ఇప్పుడు ఈయన ప్లాన్ ఏంటంటే రెండో కుట్ర కూడా ఇవ్వాలి. నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది. కృష్ణానదిలో నాగార్జున సాగర్లో ఉన్న రైట్ కెనాల్, మనది లెఫ్ట్ కెనాల్ తెలంగాణకు సంబంధించి, రైట్ కెనాల్ ఆంధ్రప్రదేశ్ పోయే నీళ్ళ దాంట్లో రైట్ కెనాల్లో 0 to 80 కిలోమీటర్స్ వరకు, 80 కిలోమీటర్స్ పొడుగున ఆ కెపాసిటీని డబల్ చేస్తున్నారు. లైనింగ్ చేసి కెపాసిటీని డబల్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఎప్పుడైనానంటే నాగార్జున సాగర్లో వరద వస్తే, కృష్ణానదిలో వరద వస్తే నీళ్ళు ఎక్కువ డ్రా చేసుకొని తీసుకుపోయి, ఇప్పుడు బొల్లేపల్లి రిజర్వాయర్ అంటుండగా కడతా అంటుండు కదా. ఈయన ప్లాన్ ఏంది, ఇక్కడి నుంచి పోలవరం నుంచి ఫ్లో ఇరిగేషన్లో ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వస్తాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి లిఫ్ట్, అవి కూడా 9-10 లిఫ్ట్లు ఉన్నాయి. కాళేశ్వరం అంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది, డైలాగులు కొడతారు. అది కూడా 11 లిఫ్ట్లు ఏమి ఉన్నాయి. నల్లమల ఫారెస్ట్ నుంచి మొత్తం సొరంగాలు గిరంగాలు తవ్వి ప్రకాశం జిల్లా ఉన్న బోలేపల్లి దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నాయన, ఆర్టిఫిషియల్ రిజర్వాయరే. మనం మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కడితే ఎట్లా కడతారు, భూకంపాలు వస్తాయన్నారు. 150 టీఎంసీలు కడుతుండాడ. దీంట్లో నుంచి ఏంటంటే గోదావరి అటు ఇటు అయినా కానీ కృష్ణా నీళ్ళను కూడా దోపిడీ చేయడానికి ఒక పథకం పండిండు. మళ్ళీ ఈ 0 to 80 కిలోమీటర్స్ ఏదైతే కెపాసిటీ పెంచుకొని వాడు డ్రా చేసుకుంటూ పోతుంటాడు. మన వాళ్ళకి సోయి లేదు. ఎందుకంటే నేను ప్రూఫ్లతో చెప్తున్నాను. పోయిన వేసంగి కాలంలో 1068 టీఎంసీలు నాగార్జున సాగర్లో నీళ్ళు ఉండే వాడుకోవటానికి 77% కృష్ణా నీళ్ళు వాళ్ళు వాడుకున్న, ఆంధ్రప్రదేశ్ వాడుకుంది 77% వాడుకుంటే 22% కూడా వాడుకోలేకపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళ మంత్రి కూడా ఆడుండి. ఆయన నియోజకవర్గంలో నీళ్ళు లేకుండా కూడా సిగ్గులేదు ఆయనకు. అంటే ఏంది, ఇప్పుడు వీళ్ళ యొక్క దద్దమ్మతనం వల్ల, మీ బానిస మనస్తత్వం వల్ల తెలంగాణ రైతాంగం మంత్రి హోదాలు ఉండి ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి? అవగాహన రాహిత్యమా లేకుంటే కావాలని చేస్తున్నారు? బానిసలండి వీళ్ళు. తెలంగాణ మంత్రులు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇక్కడి నుంచి హంద్రినివా తీసుకుపోయిన నీళ్ళు, కృష్ణా నీళ్ళు, ఏది ఎన్టీ రామారావు టైంలో, చంద్రబాబు నాయుడు టైంలో. ఇప్పుడు డీకే అరుణమ్మ, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులందరూ అక్కడ మంగళారతులు పట్టిండ్రు. కృష్ణా నీళ్లను రాయలసీమ పెన్నా బేసిన్ తరలిస్తే కూడా వీళ్ళే పోయి ఎన్నడన్నా మాట్లాడినా నీటి హక్కుల గురించి కానీ, తెలంగాణ రాష్ట్రం గురించి కానీ. ఎప్పుడు కూడా పదవులు రాగానే పెదవులు మూసుడే కదా. వీళ్ళ చరిత్ర అంతా బానిసలు. ఇల్లు తెలంగాణలోనే పుడతారు. కేసీఆర్ చెప్పినట్టు ఇక్కడే పుడతారు. కత్తి వాంది ఆంధ్రోంది, కత్తి చంద్రబాబు నాయుడు. అలా పొడిచేది ఎవడంటే మనోడే. మన నాయకులే పొడుస్తారు మనల్ని. కత్తి మాత్రం వాంది, ప్రయోజనాలు వాని, దెబ్బతినేది మన కళ్ళల్లో పొడుస్తాడు. ఇక ఇట్లా పోతుంటే కృష్ణా నీళ్ళు కూడా దోపిడీ చేయడానికి మళ్ళీ ఒక ప్లాన్ వేసిండు. ఇక్కడి నుంచి ఎక్కువ నీళ్ళు వస్తే తీసుకుపోయి బల్లెపల్లి నింపుతాడు మళ్ళా. అంటే ఇటు కృష్ణా నీళ్లు దోపిడీ, ఇటు గోదావరి నీళ్లు దోపిడీ. 2 నదుల నీళ్లను తీసుకుపోయి ఆడ బనకచెర్లకు తరలిస్తూ ఉంటే మీకు అసలు సోయి లేదు. ఒక మీటింగ్ పెట్టరు, మాట్లాడరు. నీకు తెలియకుండా తెలిసిన వాళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి. ఎందుకని మీకు బేసిజాలు? రేవంత్ రెడ్డికి ఏం తెలిసి ఏడబాగుంది, అసలు బేసిన్ ఏడుందో మనం అందరి ముందే గాలిపోయింది కదా. దేవాదులు ఏ బేసిన్లు ఉందని అడిగే ఆ మైక్ ఏం ఆన్లు ఉందా ఆయన చూసుకోలేదు. దేవాదులు ఆడిందా, గోదావరి బేసిన్ ఉందా, కృష్ణ బేసిన్ అడిగే. అదేదో పెన్నా అంటుండే ఆడిందా, పెన్నా ఆడిందని అడిగే. ఈయనకు బేసిన్లు తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్లు ఉందో తెలియదు, ఎన్ని టీఎంసీ అంటే తెలియదు, నీళ్ళు ఆడున్నాయో తెలియదు, వాగులు ఆడున్నాయో తెలియదు, ఏ నీళ్ళు ఎడిపోతాయో తెలియదు. ఈయన ముఖ్యమంత్రి. ఇక నీళ్ళ మందికి ఆయనకు సోయి లేదు. ఏం జరుగుతుందో తెలియదు, మనకు అలాట్మెంట్ ఎంత ఉందో తెలియదు, ఎట్లా కొట్టాలనో తెలియదు.
ఏమైనా మాట్లాడితే కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం కూలేశ్వరం అని డైలాగులు కొట్టుకుంటా టైంపాస్ చేసుకుంటా ఇటు 200 టీఎంసీ కృష్ణా కనుక పోతే దరిదాపు ఇక్కడ ఒక 100-150 టీఎంసీలు ఇక్కడ కూడా దొప్పుకుపోతాడు. అంటే మొత్తం చంద్రబాబు ప్లాన్ ఒక 400 టీఎంసీ ప్లాన్ చేసాడు. కృష్ణాలో ఒక 200 ఆడ 200 శాశ్వతంగా తెలంగాణ నీటి హక్కులను హరించకపోయే ప్లాన్ చేస్తుంటే వీళ్ళు దద్దమ్మ మంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి మాట్లాడకుండా తమ స్వార్థాల కోసం తన డబ్బు కోసం అవినీతి పరమైన పరిపాలన కోసం చేస్తున్నదే తప్పితే మీ స్వార్థం కోసం తెలంగాణ ప్రజల హక్కులను మీరు బలి చేయకండి. దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ గెలవండి, ఆయన మంచిగా చెప్పగలుగుతాడు, మీకు కనువిప్పు కలిగించుకోండి. లోకేష్ నాటకాలు ఏం సాగవు, చంద్రబాబు నాటకాలు ఏం సాగవు. మీరు ఆయన చంద్రబాబుకి ఎంత గురుదక్షిణ ఇవ్వాలని మీరు సపోర్ట్ చేసినా ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో రైతాంగం తిరగబడుతుంది. ఒక్క నీటి చుక్క కూడా లేదు. బనకచెర్ల ఎట్టి పరిస్థితుల్లో కట్టుకొని ఇచ్చే సమస్య లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డిస్కషన్ పాల్పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని చెప్తున్నారు. లోకేష్ అహంకార మాటలకి ఖచ్చితంగా జవాబు చెప్పే రోజు రానే వస్తుంది, ఆ త్వరలో అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా బనకచెర్ల ఆపడానికి కూడా కేసీఆర్ సారథ్యంలో ఖచ్చితంగా మరో ఉద్యమానికి వెళ్తామని చెప్పేసి నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు ఆపి తీరుతామంటున్నారు. ఇది వాటి బరాబర్ అడుగుతాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.